మిగతా ఎగ్జామ్స్ కి ఈ సివిల్ సర్వీసెస్ కన్నా ఇంకా మీరు గమనిస్తే ఏజ్ ఎలిజిబిలిటీ 1 year తక్కువ. ఫైనల్ ఇయర్ లో అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఎలిజిబిలిటీ ఈజ్ ఓన్లీ 20 years. 20 years కే ఇవన్నీ నువ్వు రాసుకోవచ్చు అని చెప్పిన తర్వాత దాని అర్థం ఏంటి? విద్యార్థులను ఒత్తిడి చేయడానికి కాదు, విద్యార్థుల్ని త్వరగా మోల్డ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒక 30 years తర్వాత మనము మనకు అనుగుణంగా వాళ్ళని తీర్చిదిద్దాలంటే యాటిట్యూడ్ ఈజ్ రిలేటివ్లీ పర్మనెంట్, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్. వాళ్ళ వైఖరులు స్థాపితమైపోయి ఉంటాయి. వాళ్ళ దృక్పథాన్ని దేశం వైపు మలచాలంటే కష్టం. కాబట్టి క్యాచ్ ద యంగ్ పీపుల్ అనేది థియరీ ఆఫ్ యూపీఎస్సీ ఎప్పుడు ఇలాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ. ఇంకా మనం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ చూస్తే రీసెంట్ గా జరిగిన తెలంగాణ గ్రూప్ 1 కానీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లో ఉన్న ఏజ్ ఎలిజిబిలిటీ ఈజ్ 18 years. 18+ కే వాళ్ళు ఎలిజిబుల్. అండ్ జనరల్ గ్రాడ్యుయేషన్ చాలు. ఆ గ్రాడ్యుయేషన్ కి పాస్ పర్సెంటేజ్ వస్తే చాలు. దానికి 60% క్రైటీరియా లేదు, 35% వస్తే చాలు. దానికి జనరల్ గా ఓపెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి చదువుంటే చాలు. రోనంకి గోపాలకృష్ణ గారు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో తెలుగు మీడియంలో చదువుకున్న విద్యార్థి, డిగ్రీ పాస్ అయిన, డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వ్యక్తి ఆల్ ఇండియా టాప్ 3rd ర్యాంక్ కొట్టారు మరి.